సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ను సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో ఉన్న ఖర్చుల్లో మనం రెగ్యులర్ గా టిఫిన్ చేయాలంటేనే కనీసం 30 రూపాయలు అవుతుంది. అదే భోజనం విషయానికి వస్తే చెప్పనవసరం లేదు, 100 రూపీస్ నుంచి 200 వరకు ఖర్చు అవుతుంది. కానీ ఖమ్మంలో చూస్తే ఇక్కడ అన్నా క్యాంటీన్ అంటూ నల్లమల్ల రంజిత్ గారు అయితే 5 రూపాయలకే భోజనం అందజేస్తున్నారు. మనమైతే ఇక్కడికి వచ్చామన్నమాట. అసలు 5 రూపాయలకి భోజనం ఎలా పెడుతున్నారు, అక్కడ ఏమేమి పెడుతున్నారు అంటే 5 రూపాయల భోజనం అంటే ఏదో మామూలుగా రైస్ పెట్టి వదిలేయటం కాదు. ఒక చట్నీ, పప్పు, కూర, సాంబార్, పెరుగు తో పాటు అందిస్తున్నారు. వాళ్ళే తినడానికి ఏదైతే ప్లేట్స్ తో సహా, వాటర్ తో సహా తీసుకొచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు, వీళ్ళు రావడమే ఆలస్యం. అంటే రోజు భోజనం చేసే వాళ్ళు ఇక్కడ పెడతారని తెలుసు కాబట్టి అంటే బాగా తినే వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో సభ్యులంతా ఇక్కడికి వచ్చి లైన్లలో నిలబడటం అయితే మనం చూస్తున్నాం. ఒక్కసారి అయితే మనం నల్లమల్ల రంజిత్ గారితో మాట్లాడి అసలు ఇవంతా ఎలా చేస్తున్నారు, వాళ్ళకి ఎంత ఖర్చు వస్తుంది, అసలు ఇవంతా ఎలా అసాధ్యం అనుకునే దాన్ని ఇలా సుసాధ్యం ఎలా చేస్తున్నారు అని అడిగి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. నమస్తే రంజిత్ గారు. అంటే ఈ రోజుల్లో ఓన్లీ టిఫిన్ 30 రూపీస్ అలా పెట్టి మనం కొనుక్కోవాల్సి వస్తుంది. మీరు 5 రూపాయల భోజనం అనేది అలా ఎలా చేయగలరు? అన్నగారి సేవ చేయాలనే దృక్పథంతో నా సొంతంగా ఇది అంతా చేసుకొని ఒక 15 రోజులు 20 రోజులు స్టార్ట్ చేసి ఎవరో ఒకరు ముందుకు వస్తారు. వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా, పెళ్లిరోజు సందర్భంగా, వాళ్ళ ఫ్యామిలీ జ్ఞాపకార్థం ఏదో విధంగా అన్నగారి సేవ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేశారు? ఎన్ని రోజులు అయింది? ఇది 3వ రోజు అమ్మా. ఇది 3వ రోజు. 3 రోజు అంటే ఎట్లా మీకు అంటే నార్మల్ గా ఈ భోజనాలు ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి ఖర్చుతో కూడుకుంది. సో ఎట్లా ఫండ్స్ ద్వారా మీరు ఇది చేయాలనుకుంటున్నారా, ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఫండ్స్ అయితే లేదమ్మా, స్టార్టింగ్ మనం మొదలు పెడితేనే ఎవరో ఒకరు ముందుకు వస్తారుగా. అదే విధంగా 15 నాది హోటల్, టిఫిన్ సెంటర్, చిన్న హోటల్. ఆ హోటల్లో ఈ అన్ని ఒక పప్పు, ఒక చట్నీ, ఒక సాంబారు, పెరుగు, రైసు అన్నిటితో ఫస్ట్ రోజు ఫ్రీగా పెట్టాం. 2వ రోజు ఏంటంటే ఒక ఆటో ఛార్జీ వాడికి బండికి వస్తాను ఒక 5 రూపాయలు ఛార్జీ. అంటే వాళ్ళకి ఫ్రీగా తిన్నట్టు ఫీలింగ్ ఉండదు, మనకి ఫ్రీగా పెట్టినట్టు ఉండదు. కానీ అట్లా ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే అన్నా క్యాంటీన్ అంటే చూడొచ్చు, ప్రత్యేకంగా మన ఎన్టీఆర్ గారు స్థాపించింది అని చెప్తూ ఉంటారు. సో మీరు పార్టీ మీద అభిమానంతో చేస్తున్నారా, లేదు అంటే ఈ పనులనే కాదు ఇంకా చాలా పనులు మీరు యాక్టివ్ గా కనిపిస్తున్నారు, దీని వెనక ఉండే ఉద్దేశం ఏంటి? నేను వ్యక్తిగతంగా బాలయ్య బాబు ఫ్యాన్ అండి. చిన్నప్పటి నుంచి బాలయ్య బాబు అంటే నాకు అమితమైన ప్రేమ. ఎవరి మీద ఉన్నా కూడా నాకు బాలయ్య బాబు కోసం నేను చచ్చిపోతాను. నేను ఆయన ప్రేరణతో బసధారక హాస్పిటల్ ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ ఉద్దేశంతో నేను కరోనా టైంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశా. మన వరద బాధితులు కూడా దాదాపు 15 రోజులు సేవా కార్యక్రమాలు చేశా. ఇది కూడా ప్రభుత్వం పెట్టట్లేదు. చాలా మంది ప్రభుత్వం పెడుతుంది, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అనుకుంటున్నారు, కానీ ప్రభుత్వం పెట్టట్లేదు. నేను నా సొంతంగా ఏర్పాటు చేసుకొని ఒక 15 రోజులు మనం ఏర్పాటు చేసుకుంటే ఎవరో ముందుకు వస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే రోజు ఎంత మందికి మీరు అందిస్తా ఉన్నారు ఈ భోజనాలు అనేది? దాదాపు ఒక 150 మందికి. ఫస్ట్ రోజు 200 మంది పెట్టాను. ఒక 120-150 మందికి డైలీ భోజనం ఇది పెట్టలేదు. అంటే ఇప్పుడు మీ బాలయ్య మన అభిమాని అని చెప్పారు, అంటే టీడీపీ అట్లా అభిమానం అని చెప్తూ ఉన్నారు. మరి మీకు అక్కడ నుంచి ఫండ్స్ రావడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? మాకు ఏనాడు కూడా ఎవరి నుంచి కూడా ఫండ్స్ రాలేదంటే. ఇది పార్టీలకు అతీతంగా, ఒక తెలుగుదేశం పార్టీ అని కాదు, ఏ పార్టీ వాళ్ళైనా వ్యక్తిగతంగా అన్నగారి మీద అభిమానం ఉన్న ఏ పార్టీ నాయకులైనా, కార్యకర్తలైనా, అభిమానులైనా, కుటుంబ సభ్యులైనా ఎవరైనా ఆయన పేరు మీద పెళ్ళోదైనా, బర్త్డే ఫంక్షన్ అయినా, ఏ ఫంక్షన్ అయినా ఆయన పేరు మీద చేస్తే వాళ్ళు వచ్చి వడ్డించినా కూడా మేము స్వీకరిస్తాం. అంటే ఇది ఎంత లెవెల్లో మీరు ముందుకు తీసుకెళ్లాలనుకుంటే 200తో స్టార్ట్ చేశారు, ఎంత ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇంకా ముందు మాక్సిమం అమ్మా ఎవరైనా స్పాన్సర్లు దొరికినా కూడా 200 కాదు, దాదాపు 500 మంది, 1000 మంది కూడా పెట్టే స్తోమత మనకుంది. ఆ శ్రమ నాది, శ్రమ మీరు చూస్తూనే ఉన్నారు. అక్కడ స్టార్ట్ చేసుకొని తయారు చేసి పొద్దున్న లేచి వీడికి తీసుకొచ్చి ఇవన్నీ మనం చేయడం. ఆ శ్రమ మనకి అన్నగారి మీద అభిమానంతో, బాలయ్య బాబు గారి అభిమానం కాబట్టి నేను ఇది చేస్తున్నాను. అదే అంటే అభిమానం అంటే ఇప్పుడు మీరు హోటల్ బిజినెస్ లో ఉన్నా అన్నారు. ఈ రోజుల్లో చూస్తే ఏ బిజినెస్ కూడా నార్మల్ గా అంత లాభదాయకంగా ఏం కనిపించట్లేదు. ఇవన్నీ చేయాలంటే కంపల్సరీ మనీతో కూడుకున్న పని అని మీరు చెప్పే ఉద్దేశంలో అయితే ఫండ్స్ ముందుకు రావాలి అంటున్నారు. ఇప్పుడు స్టార్ట్ చేశారు, వాళ్ళు దొరికినా దొరకకపోయినా కంటిన్యూ చేయాలి. ఇంకా ఎట్లా ముందుకు తీసుకెళ్దాం? దొరికినా దొరకపోయినమ్మా డైలీ 100 మందికి అయితే ఒక 5000 ఖర్చు అవుతుంది. బియ్యం ఏంది, కూరగాయల రేట్లు కూడా మామూలుగా ధరలు పెరిగిపోయినాయి. గ్యాస్ అయింది, బియ్యం మూట ఒకటి 14 రూపాయలు, 20 రూపాయలకి 25 కేజీల బియ్యం. 15 రోజుల మటుకి నా వల్ల ఒక 50 రోజులు నేను ముందుకు తీసుకెళ్తా. ఈ లోపు ఎవరో ఒకళ్ళు నా ప్రయత్నం చేసుకుంటా దాదాపు నిరంతరం సాగేలా నా వంతు నేను
కృషి చేస్తాను. నిరంతరం కృషి చేస్తారు. అంటే ఇప్పుడు మన ఖమ్మంలో మన తెలంగాణ పరిస్థితి చూస్తే పార్టీ పరంగా కానివ్వండి, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వేరే పార్టీలో కానివ్వండి చాలా వెళ్ళిపోయిన సిచ్యువేషన్, ఓన్లీ కార్యకర్తలు మాత్రమే మిగిలారు. వాటి మీద మీ ఒపీనియన్ ఏం చెప్తారు? ఎక్కడైనా తెలంగాణలోనైనా ఆంధ్రాలోనైనా తెలుగుదేశం అనేది ఉంటది. ఆయన తెలుగు వాళ్ళు బతికున్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఎవడు కూడా చేయలేడు, ఎవడు కూడా ఏం చేయలేడు. అన్నగారు పార్టీ ఆ టైంలో పెట్టిండు పసుపు రంగు, అందరికీ శుభసూచకం కాబట్టి ఆ పార్టీని ఎవరు ఇచ్చిపోరు. కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులతోనే కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఖమ్మంలో కానీ నల్లగొండ జిల్లాలోని ఎక్కడైనా కూడా తెలంగాణలో పార్టీ ముందు తీసుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు మనం చేయించుకొని పార్టీ ఉన్నది బతుకున్నంత కాలం పార్టీకి సేవ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? ఉందండి. ఇలాంటి చేస్తేనే ఇక కొంతమంది పలానా టీడీపీ నాయకులు, పలానా నందమూరి అభిమానులు ఈ కార్యక్రమం పెట్టారు. మనం కూడా నన్ను చూసి కూడా ఇంకో 10 మంది ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఈ ఏరియా ఈ రోజు కాలవడ్డు, రేపు గాంధీ చౌక్, ఎల్లుండి బస్ స్టాండ్ అలాంటి కొన్ని చోట్ల పెడితే కూడా కొంతమందికి తెలుగుదేశం కార్యకర్తలు ఖమ్మంలో చాలా బలంగా తిరుగుతున్నారనే ఉద్దేశం కూడా ఉంటుంది. నల్లమల్ల రంజిత్ గారి మాటల్లో అంటే పార్టీలకి అతీతంగా ఆ పార్టీతో సంబంధం లేకుండా తన సొంత డబ్బులతో ప్రతిరోజు ఒక 100 మందికి పైగా ఇక్కడ భోజనాలు అందిస్తున్నారు. అంటే తను చేసే సమాజ సేవ ఈ ఒక్కటే కాదు, చాలా వాటిల్లో ముందుండి కరోనా టైంలో కానివచ్చు, మొన్న వరదల టైంలో కానివచ్చు, ఖమ్మంలో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా రంజిత్ గారు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సేవాభావంతో ముందుకొచ్చి ఇలాంటి పేద ప్రజలకి ఎంతో అండగా నిలుస్తున్నారని, మనం చాలా మందిని ఆదర్శంగా ఇలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్ళొచ్చని కోరుకుంటున్నాం. భోజనాలు అయితే చాలా మంది పెట్టుకుని తీసుకెళ్తూ ఉన్నారు. భోజనం చేయడానికి వచ్చారు. వాళ్ళని అడిగి అసలు ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇట్లా భోజనం తీసుకోవడం ద్వారా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ పేరమ్మా? జయంతి. జయంతి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడే కాలవడ్డు. అంటే డైలీ వర్క్ ఏం చేస్తుంటారు? చికెన్ షాప్ లో చేస్తాం. చికెన్ షాప్ లో పని చేస్తుంటారు. ఇప్పుడు 3 రోజుల నుంచి కార్యక్రమం జరుగుతుంది కదా, మీరు రోజు వస్తున్నారు ఇక్కడికి? ఆ రోజు తింటున్నా. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? బాగుంది. బాగుండబట్టికే వస్తాను. అంటే ఇప్పుడు రంజిత్ గారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, దీని వల్ల మీకు ఎంత వరకు యూస్ కలిగిందంటారు? మాకు ఒక పూట అన్నం వస్తుంది, రోజు తింటాను ఇక్కడే, లాభమే కదా అది. అంటే వర్క్ చేసుకునే వాళ్ళు వర్క్ చేసుకుంటాను ఇక్కడే కాలవట్ల చికెన్ షాప్ కనకదుబ్బలో చేస్తాను. ఒక పూట భోజనం దొరికిందంటారు. భిక్షం అండి. భిక్షం. మీరు ఎక్కడ పని చేస్తుంటారు? ఇక్కడ కొబ్బరి బొండం షాప్. ఇప్పుడు రంజిత్ గారు ఇలా రోజు ఫుడ్ పెడుతున్నారు కదా, మీ అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్లా food పెట్టడం మంచిగా అనిపిస్తుంది. మంచిగా. అంటే దీని వల్ల మీకు ఎంత వరకు ఉపయోగం కలిగింది అంటారు? ఉపయోగం అంటే ఇప్పుడు వాళ్ళు పెడతారు కాబట్టి మాకు రోజు 50 రూపాయలు కిలో బియ్యం తెచ్చుకోండి. అదే 4 తింటే 20 రూపాయలు చొప్పున. ఇప్పుడు 5 రూపాయలకి కదా, మీకు 5 రూపాయలకి చాలా తక్కువ ఖర్చులో పెడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు ఒక ముస్లావిడ కూడా ఇక్కడ అన్నం తినడానికి అయితే వచ్చింది. అంటే ఇలాంటి వాళ్ళకి చాలా మందికి యూజ్ అవుతుంది అనుకోవచ్చు ఈ అన్నదానం అనే కార్యక్రమం. అమ్మా చెప్పు, నీ పేరు? నా పేరు బాలమ్మ. బాలమ్మ. ఏం చేస్తుంటావు బాలమ్మ? ఊళ్ళో బిచ్చం పడుకుంటా. భిక్షం అడుక్కుంటావు. ఇప్పుడు ఇక్కడ ఈ రోజే వచ్చావా? 3 రోజుల నుంచి ఇక్కడ పెడుతున్నారు కదా, రోజు వస్తున్నావు. నీకు ఇవ్వాలే తెలిసిందా? ఇప్పుడు ఇది 5 రూపాయలు ఇచ్చావా నువ్వు? లేదు, నీకు ఉచితంగానే పెట్టారా? తిన్నావా? తినలేదు. ఇప్పుడే వచ్చావు. అంటే ఎట్లా అనిపిస్తుంది నీకు ఇట్లా అన్నదానాలు ఇట్లాంటివి చేయడం వల్ల? బజార్కి వచ్చిన ఇంత అడక తింటగా నేను బజార్కి ఇక్కడ వస్తే వచ్చిన అంతే. కళావతి. మీరు ఇక్కడ ఏం పనులు చేస్తుంటారు? అంటే చుట్టుపక్కల హోటల్లో పని చేస్తా. హోటల్లో పని చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇవాళ భోజనానికి వచ్చారు అంటే 5 రూపాయల భోజనం అనేది మీకు ఎలా అనిపించింది? మీకు ఎంత వరకు ఉపయోగపడింది? తినాలనిపించి వచ్చేసాను. సరే 5 రూపాయలు అన్నం అంటారు కదా అని వచ్చాను. ఇప్పుడు 5 రూపాయలు అంటే మీకు చాలా వరకు మనీ సేవ్ అయినట్టే కదా? వేణువరం అండి. వేణువరం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఖమ్మం అండి. అయితే నా వాళ్ళు అమ్మ నాన్న చనిపోయారు. అయితే నేను ఒక లాడ్జీలో ఉండి కూలి పని చేసుకుంటున్నా. అయితే అన్నగాను ఇక్కడ చేస్తున్నాను. ఓకే, ఇంత ముందు విజయాలు ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ చూశాను. దాని నెంబర్ 1 పర్ఫెక్ట్ అయిందండి. అదేంది ఇది ఆ దేవుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి దిగిటు ఆ దేవుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిండండి. మా ఖమ్మానికి వచ్చిండు. నేను ఉన్నది ఖమ్మంలోనే. ఖమ్మంకి వచ్చి ఆ దేవుడు వచ్చిండంటే అది గొప్పగా ఉందండి. నాకు 5 రూపాయలకి ఏమవుతుందమ్మా? ఏమి అవుతుంది తల్లి, వస్తుంది. కడుపు నింపుకుంటున్నాం ఆ దేవుడి దయ వల్ల. అదమ్మా. అంటే ఇప్పుడు ఇట్లా రోజు ఇలా పెడితే మీకు ఎంత మందికి ఇలాంటి ఉపయోగం జరగచ్చు అంటారు? అమ్మా ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల
ఇక్కడ ఖమ్మంలో ఉన్న వాళ్ళకి ఎంత మందికి సుమారుగా ఉపయోగం కలగొచ్చు చాలా మందికి ఉపయోగపడుతున్నామ్మా. ఈ భోజనం అంటే చాలా మంది ఉపయోగపడుతుంది. ఒక రోజు పస్తులు ఉన్నాయి, మన వర్షాలు వచ్చినాయి, పనులు ఇబ్బంది పడ్డాం. ఎవరు పెట్టిర్రమ్మా? పొట్లాలు తీసుకొచ్చి ఇచ్చిర్రు, అన్ని దానం చేసిర్రు. అది ఈ దేవుడు లాంటి వాళ్ళు ఉంటే మాకు ఇబ్బంది ఏమి ఉండదమ్మా. మాకు చల్లగా మంచిగా ఉంటుంది.